విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ విశ్వవిద్యాలయం నెలకొల్పనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నెల్లిమర్ల మండలం టెక్కలి సమీపంలోని సెంచూరియన్ వర్సిటీలో ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల తయారీ యూనిట్ను ఆయన ప్రారంభించారు. భోగాపురం విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయని, మరో 16 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. విమాన సర్వీసులతో పాటు కార్గో సేవలను ఇక్కడి నుంచి అందించేటట్లు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మరొక 16-17 మంత్స్ లో మనం పూర్తి చేయబోతున్నాం. ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యేసరికి ఇక్కడ నుంచి మనకి ఎగ్జిస్టింగ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఏ కనెక్టివిటీ అయిందో దానికంటే 10% ఎక్కువ కనెక్టివిటీతోనే మొదలు పెట్టాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాం. కనెక్టివిటీతో పాటు కార్గో కనెక్టివిటీ కూడా ఇంకా పెంచే విధంగానే చర్యలు ఎయిర్పోర్ట్స్ గా భోగాపురం తయారు చేయాలనే ఆలోచనతోని అన్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని మరి వెళ్తున్నాం. వీటితో పాటు ఒక స్పెషల్ గా ఏంటంటే ఏవియేషన్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయమన్నారు. ఏవియేషన్ యూనివర్సిటీ అనేది మన దేశంలో ఒక దగ్గర ఉంది. సో ఇది చాలా గొప్ప విషయం మన ప్రాంతానికి. ఆ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా వరల్డ్ క్లాస్ గా తయారు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నాం.